వీరికణాలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళలో ఈ వీరికణాల కౌంట్ కానీ కదలికలు కానీ తక్కువగా ఉండటానికి ఉండే ఒక ముఖ్యమైన కారణము వారికోసిల్. సో ఎవరిలో అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉందో అటువంటి పేషెంట్స్లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ చేయించుకోవటం. ఈ మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ అనేది చాలా సింపుల్ ఆపరేషన్. కంపల్సరీగా మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ సర్జరీ చేసేటప్పుడు మనము సర్జికల్ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అంటారు, కంపల్సరీగా ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి అండ్ సర్జరీ చేసేటప్పుడు ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ అంటారు. ఈ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ యూజ్ చేసి కనుక సర్జరీ చేసినట్లయితే ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది అండ్ స్పర్మ్ క్వాలిటీ అంటే కదలికలు మార్ఫాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. విజయవాడలో మా దగ్గర ఖచ్చితంగా సర్జరీ చేసేటప్పుడు మైక్రోస్కోప్, ఆపరేటివ్ మైక్రోస్కోప్ ప్లస్ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా నేను యూజ్ చేసే సర్జరీ చేస్తాను. పేషెంట్స్ నేను సర్జరీ చేసేటప్పుడు కంపల్సరీగా చూపిస్తాను, చూడండి ఈ మైక్రోస్కోప్లో నేను సర్జరీ చేస్తున్నాను అండ్ ఇదిగోండి ఇది డాప్లర్ యూజ్ చేసే సర్జరీ చేస్తానని నేను చెప్తాను. సో అందుకే మా దగ్గర ఈ వారికోసిల్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఎవ్వరూ కూడా మైక్రోస్కోపు డాప్లర్ యూజ్ చేసి మట్టికి వారికోసిల్ సర్జరీ చేయట్లేదు ఎక్సెప్ట్ మా సెంటర్లో తప్పితే. మీరు ఎక్కడైనా సరే వారికోసిల్ సర్జరీ చేయించుకోవడానికి ఒకవేళ వెళ్తే ఒకటి కనుక్కోండి, ఆ డాక్టర్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నారా లేదా, డాప్లర్ యూజ్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. ఖచ్చితంగా ఆ రెండు యూజ్ చేసి సర్జరీ చేయించుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా విజయవాడలో మా దగ్గర ఆ మైక్రోస్కోపు డాప్లర్ రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నేను ఆ డాప్లర్ అయితే నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నాను ఆ ఇన్స్ట్రుమెంటు అండ్ మైక్రోస్కోప్ కూడా ఉంది. ఆ రెండు యూజ్ చేసి చేస్తాం కాబట్టి కంపల్సరీగా సర్జరీ చేయించుకున్న తర్వాత స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది. అండ్ సో ఎవరైతే వారికోసిల్తో బాధపడుతున్నారో మీరు పొరపాటున కూడా ఆ లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్లో చెప్పే వాళ్ళ దొంగ మాటలు విని మోసపోవద్దు. 100% నేను పేషెంట్ సైడ్ నుంచి ఏది బెనిఫిట్టో నేను అదే చెప్తాను. అండ్ డెఫినెట్గా పేషెంట్ ఉన్న కండిషన్కి రీజన్ ఏంటి, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అని అంటే ఇదిగో నీకు పలానా రీజన్ వల్ల స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, నీకు పలానా ఇన్ఫెక్షన్ వల్ల స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, లేకపోతే వారికోసిల్ వల్ల ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేస్తే ఇంప్రూవ్ అయ్యిద్ది, లేకపోతే అసలు ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది క్రిస్టల్ క్లియర్గా 100% నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు.